every night are we. హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈరోజు వీడియో వచ్చేసి ప్యాకింగ్ వీడియో. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ వెళ్తుంది ఈషా. ఎందుకంటే శ్రీకాకుళంలో జరిగిన స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో గెలిచి నేషనల్స్కి సెలెక్ట్ అయింది. నేషనల్స్ ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో జరుగుతున్నాయి. దానికోసం అక్కడికి వెళ్తుంది ఈషా వాళ్ళ డాడీ ఇంకా వాళ్ళ కోచ్ మిగతా స్టూడెంట్స్ సెలెక్ట్ అయిన వాళ్ళందరూ వెళ్తున్నారు. సో అయితే దానికోసం మనం ప్యాకింగ్ చేద్దాం, బ్యాగ్ ప్యాక్ చేసుకుందాము. అయితే అక్కడ అక్కడ టెంపరేచర్ -9 degrees కాదు, 9 degrees ఉంది. అయితే చల్లగా ఉంటది కదా, దానికి తగ్గట్టు మనం బ్యాగ్ ప్యాక్ చేసుకుందాం అన్నమాట. అయితే బ్యాగ్ ప్యాకింగ్ లోకి వెళ్ళిపోదాం రండి, లెట్స్ గో. ఫస్ట్గా మ్యాట్ వేసేసుకుందాము, కింద అన్ని బ్యాగ్స్ అవన్నీ పెట్టుకొని చేసుకోవడానికి తగ్గట్టు. పనిలో వీళ్ళ మార్క్ చూపించడానికి వీళ్ళు వేసేస్తున్నారు అనమాట. ఇలా వేయాలి అలా కదా ఇలా అని. అయితే మ్యాట్ వేసేసుకున్నాక బ్యాగ్స్ ఎవరికి ఏ బ్యాగ్ అని సెలెక్ట్ చేసుకోవటం అన్నమాట. ఆల్రెడీ ఇవన్నీ ప్యాక్ చేసేసాం ఆల్రెడీ వీడియో కోసమని. మళ్ళీ బ్యాగ్లో అన్నీ బయటికి తీసి ఇప్పుడు మళ్ళీ రీప్యాక్ చేస్తున్నాం అన్నమాట. మళ్ళీ ప్యాక్ చేస్తున్నాం ఎందుకంటే వీడియో కష్టాలు ఏం చేస్తాం మరి. ముందు చాలా బాగా వచ్చింది ప్యాకింగ్, వీడియో కోసం మాత్రం బాగా రాలే. నీదా ఇది? అయితే ఇది వాళ్ళ డాడీది. ప్యాక్ చేసేద్దాం. లోపల చూపించండి. లోపల చూపించాలా? లోపల అంటే ఇదొక కంపార్ట్మెంట్, ఇది లోపల ఇంకో కంపార్ట్మెంట్, ఇదొక కంపార్ట్మెంట్, ఇదొక కంపార్ట్మెంట్, ఇదొకటి అంటే అది చూపించు. నాది బ్యాగ్ ఒక కంపార్ట్మెంట్, ఇదొకటి ఇటు సైడ్. ఇది జిప్ ఇంకొకటి ఉంది. అయితే కష్టపడ్డారు పెడితే ఎక్కువ ప్లేస్ పట్టేసింది అనమాట. అందుకని యూట్యూబ్ లో చూస్తే ఈ ట్రిక్ దొరికింది. రోల్ చేసేసాం. రోల్ చేయడం మీకు చూపించలేదు, ఇందులో పెట్టేస్తున్నాం అన్నమాట బ్లాంకెట్స్. ఇలా పెట్టుకున్నాం. ఇది కూడా ఇలాగా రోల్ ఇలా, ఇది అది కొంచెం లాగా వచ్చింది, ఇది సన్నంగా రోల్ చేస్తాం అన్నమాట. బ్యాగ్లో ఇలా సెట్ చేసేస్తాము. అయితే ఇది ఈషా వాళ్ళ డాడీ బ్యాగ్ కాబట్టి వాళ్ళ డాడీ బట్టలు పెడదాం. చాలా కష్టం పెట్టడం, చాలా కష్టం. అయితే ఇందులో బ్రష్, టంగ్ క్లీనర్, పేస్ట్ పెట్టేసాము. ఇందులో అవి ఇద్దరికి కొత్త బ్రష్, ఇద్దరికి సరిపడా పెట్టేసాము. అదే ఇద్దరికి 2 brushes. ఇందులో ఆధార్ ఇంకా ట్రావెలింగ్ కార్డ్స్ కావాలి కదా, పాను ఆధార్ పెట్టేసాం. ఇందులో ఫస్ట్ జిప్లో పెడుతున్నాము. రెడ్ బ్యాగ్ లో పెట్టేసి చిన్న బ్యాగ్ లో తర్వాత షిఫ్ట్ చేసుకుందాం. ఫస్ట్ టవల్స్ పెట్టుకుందాం. టవల్స్ పెట్టేది. స్నానం పెద్ద అక్కడ అవసరం లేదు ఎందుకంటే చాలా చల్లగా ఉంటుంది. జీన్ కూడా ఇలా రోల్ చేసేసాము. ఈషా టవల్స్ పెడుతుంది, నేను జీన్ పెట్టేస్తాను. ఇదైతే షార్ట్, ఇంక ఇది బనీన్. టీ షర్ట్స్ పెట్టేస్తున్నాం. ఓకే, ఇక్కడ టీ షర్ట్స్ పెట్టేస్తున్నాం. ఇక్కడ సాక్స్ కూడా, ఇది ఉల్లెన్ సాక్స్. ఇక్కడ చలి చిక్గా వచ్చింది, అక్కడ చలికి ఇవి సరిపోవు. ఏదో సేఫ్ సైడ్ పట్టుకెళ్తున్నాం. చాలా కష్టపడ్డారు మాది పెట్టడానికి. ఇవైతే నా సాక్సెస్. ఇది ట్రాక్ ప్యాంట్ ఇలా రోల్ చేసి ఇలా కట్టేసన్నమాట. సాక్సెస్ ఎక్కడ పెట్టా? సాక్సెస్ పెట్టు అని ఉన్నాయి. నెక్స్ట్ చేద్దాం. ఇది పెట్టేస్తున్నాను. అయితే ప్రజెంట్ ఈ బ్యాగ్ సెట్. దీనిలో ఇంకా స్వెటర్ పెట్టాలి. స్వెటర్ ఒకటి పెట్టాలి. స్వెటర్ పెట్టేస్తే ఈ బ్యాగ్ అయిపోయినట్టే. ఇంతే. ఇంకా షర్ట్స్ కొన్ని, స్వెటర్ కూడా తెచ్చేసాను. స్వెటర్ కూడా పెట్టేద్దాం. ఎలా ఫోల్డ్ చేద్దాం నిషా? నా స్వెటర్ ఫోల్డింగ్ విధానం చూసి చూడండి. ఇలా చిన్నగా ఫోల్డ్ చేసేసాము. పట్టేసింది. ఇది క్యాప్, ఇది స్వెటర్ క్యాప్. అక్కడ చాలా చలి ఉంటుంది, స్వెటర్స్ ఎక్కువ ఇంపార్టెంట్. సో ఇలా సెట్ అయిపోయింది. డ్రెస్సెస్, జీన్, టీ షర్ట్, ఇంకా స్వెటర్. జిప్ వేసేద్దాం. ఒక బ్యాగ్ ప్యాకింగ్ కంప్లీటెడ్. సెకండ్ బ్యాగ్ ఇస్ దిస్. అయితే ఈషాది స్వెటర్ చూపిస్తాను. బాగుందా? కొన్ని చాలా రోజులు అయింది కానీ ఇప్పుడు వాడలేదు. ఇప్పుడు వాడుతుంది, తీసుకెళ్తుంది అక్కడికి. దీన్ని నీట్ గా ఫోల్డ్ చేసేద్దాము. సర్కిల్ రౌండ్ ఎక్కువ స్పేస్ పట్టకుండా రౌండ్ చేసేద్దాము. బాగుంది కదా? ఫస్ట్ ఇది కాదు, ఫస్ట్ ఏం పెడదాము? అక్కడ
ఏదైనా ట్రెడిషనల్ టెంపుల్స్ విజిట్ చేయడానికి ఒక ట్రెడిషనల్ డ్రెస్ పట్టుకోమన్నారు. ఫ్రాక్ అయినా గాగ్రా అయినా. గాగ్రా అయితే ఎక్కువ ప్లేస్ పట్టేస్తుందని ఫ్రాకే పట్టుకున్నాము. ఫ్రాకే ప్యాక్ చేస్తున్నాము. ఫస్ట్ ఇది పెట్టేద్దాము. ఇంకొంచెం రౌండ్ చేద్దాము, సరిపోవట్లేదు. ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేస్తాం. అంటే నేను ఈషా మిస్ అవుతారా 1 వీక్ ఉండదు కదా. ఈషా నేను ఇప్పటి వరకు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదు. ఈషా నేను 6th క్లాస్లో నా డ్రీమ్ ఏంటంటే ఫ్లైట్ ఎక్కుతాం అనుకున్నాను. నేను ఇప్పుడు నువ్వు 6th క్లాస్ కూడా దాటిపోయావు. నేను ఇంకా ఫ్లైట్ ఎక్కలేదు. నువ్వు చిన్నప్పుడే నువ్వు ఫ్లైట్ ఎక్కేస్తున్నావు. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? హ్యాపీ? మరి హ్యాపీనెస్ ఫేస్ లో కనిపించట్లేదు. వెళ్ళిపోతున్నావు. భయం భయం ట్రైన్ కాదు, భయం భయమా ఎందుకు? ఓకే, ఇది ఒక ఫైట్ కోసం ఖచ్చితంగా గెలుస్తారు. ఈషా 2 months నుంచి చాలా 2 కోట్ల ప్రాక్టీస్ చేస్తున్నా కదా. ఇది వాళ్ళ నాన్నమ్మ గారి షాల్, ఎప్పుడుదో కాదు, ఇప్పుడు యూజ్ చేస్తుంది ఈషా. నేషనల్స్ కోసం 2 months నుంచి ప్రాక్టీస్ చేస్తుంది. నేను ఫోల్డ్ చేద్దామా, ఫోల్డ్ చేద్దాం, ఇది ఫోల్డింగ్ చేసేద్దాం. షాల్ ఈషా ఇది తీసుకెళ్తావా లేదా వద్దా? ఎక్కువ ప్లేస్ ఈషా అందులో వద్దు. ఈషా ఇది ఎక్కువ ప్లేస్ పట్టాల్సింది, తీసుకెళ్తావా లేదా? నీకు ఆల్రెడీ ఎక్కువ డ్రెస్సెస్ ఉన్నాయి. ఇది తీసేద్దాం, ముందు పెట్టాము కానీ మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. ఇది అక్కడ ఫైట్ డ్రెస్, సిలా డ్రెస్ పట్టుకో. సిలా డ్రెస్ అంటే డ్రెస్ అంటే సిలా అంటారు కదా. ఇది టీ షర్ట్ ముందే ఇలా ఫోల్డ్ చేశాను. ఇది అనదర్ టీ షర్ట్, ఇక్కడ స్పోర్ట్స్ వేర్ మాట. ఇవి ఫోల్డ్ చేస్తాము. అవి వేరే. ఇది జగ్గింగ్, జగ్గింగ్ దీంట్లో పెట్టేస్తున్నాము. ఇలా అన్ని రోల్ చేసేస్తాము, ప్లేస్ ఎక్కువ పట్టకుండా. మీరు కావాల్సనుకుంటే టిప్ ఫాలో అవ్వండి. ఇది సిలా డ్రెస్ ఇక్కడ పెట్టేసి, అన్ని సిలా డ్రెస్ ఒకే దగ్గర ఉన్నాయి. ఇది ట్రాక్ ప్యాంట్, నైట్ టైం వేసుకోవడానికి. ఇది కొంచెం సిల్క్ క్లాత్ కాబట్టి చలి కాస్తుందని పెడుతున్నాను. కాటన్ ఏమి పెట్టట్లేదు, అన్ని జీన్ అయితే ఒకటి పెడుతున్నాను. దానికి ఇది టాప్, టీ షర్ట్, అది దాని టాప్ టీ షర్ట్. షార్ట్స్ పెడుతున్నాను. షార్ట్స్ పక్కదానిలో పెట్టుకుంటుంది, సాక్సెస్ వెళ్ళాలి. ఇది స్వెటర్, చలిగా ఉంటుంది కాబట్టి స్వెటర్ కూడా పెడుతున్నాను. ఇది నాది, తమ్ది కాదు, లూజ్ అయినా పెట్టేస్తున్నా. ఊల్ స్వెటర్ బాగా చలి కాస్తుంది అందుకనే. ఇది ఇది వచ్చేసి తనదే. ఇది ఏ కలర్ ఈషా? దీని ఏమంటారు? బ్లేజర్ జాకెట్, బ్లేజర్ కాదు జాకెట్. ఓకేనా? ఎలాగా ఫోల్డ్ చేసిస్తే ఇది కొంచెం బుషీగా ఉంది. ఇందాక బాగా వచ్చింది, మరి వీడియో కోసం అన్నప్పటికీ ఇలా వచ్చేసింది. ఆల్రెడీ ప్యాక్ చేసేసిన బ్యాగ్ మళ్ళీ వీడియో కోసం రీప్యాక్ చేసాము. ముందు ప్యాకింగ్ చాలా బాగా వచ్చింది, ఇప్పుడు కొంచెం అటు ఇటు అయింది. బట్ ఓకే, అదనమాట. 2 బ్యాగ్స్ ప్యాక్ అయిపోయి మేము ఇంకా బ్యాంగిల్ షాప్కి వెళ్ళాలి. మనందరూ కలిసి వెళ్దామా? ఒకసారి మీరు కూడా. ఓకే చలో బాయ్. చూడండి బ్యాగ్ బాగుంటుంది. ఏం లేవు, ఇగో పెట్టలేదు. ఇదిగో హ్యాండ్ క్రీమ్, అది స్టైల్ యూనియన్ లో కొనుక్కుంది. ఫేస్ వాష్ మామూలుగా షాప్ లోనే కొనుక్కుంది. ఇప్పుడు కొనుక్కొని వచ్చాము. లోషన్ చిన్నదే, అక్కడికి వెళ్ళాక రబ్బర్ బ్యాండ్స్, లిప్ బామ్, స్టిక్కర్స్, టిక్ టాక్స్. ఓకే అంతే. గ్లౌజెస్ ఇందులో పెట్టేద్దాం, అంటే హ్యాండీగా ఉంటాయి. ఈ గ్లౌజెస్ కూడా ఇందులో పెట్టేద్దాం. ఈ క్యాప్ ఎప్పటికో తిరుపతి వెళ్ళినప్పుడు కొనుక్కున్నది, 3 years 4 years బ్యాక్. ఇది ఇప్పుడు యూజ్ చేస్తుంది. అయితే ఈ లోషన్ అది కూడా ఇందులో పెట్టేసుకుంటుంది. తెలుస్తుంది కదా. హ్యాండ్ క్రీమ్, లిప్ బామ్, లోషన్ తీసి చూపిస్తాను. ఈషా ఇందులో పెట్టేసుకో. స్టిక్కర్స్, రబ్బర్ బ్యాండ్స్, లోషన్ కూడా ఇందులో పెట్టేసుకోలేదు. లిప్ ఎందుకు? ఈషా మొహం చోటి స్నానం చేస్తే ఏమవుద్ది? మరి అయితే స్నానం చేయవా నువ్వు? చేయాల్సిందే. మరి ఈ టెంపరేచర్కే చేయట్లేదంటే అక్కడికి వెళ్తే చాలా చలి ఉంటుందట. మరి ఈషాకి చేయాలా లేదా? చేయాల్సిందేనా? మరి గడ్డ కట్టేస్తే? ఈషా ఈ బ్యాగ్ చూపించి. ఈషా ఇప్పుడు ఈ బ్యాగ్ ఓకే తీసిన వీడియోగ్రాఫర్ తినే బ్యాగ్స్ రెడీగా. హాయ్ చెప్తున్నావా? హాయ్ పెడతాం. ఇక సాక్స్లు ఇంకా పెట్టలేదు, నేను పెడతాను. ఇదిగో ఇక్కడ
అదొక బ్యాగ్ ఇదొక బ్యాగ్, బ్యాగ్స్ రెడీ. ఇంకా కొన్ని సాక్స్ అవి పెట్టాలి, అవి కూడా పెట్టేసుకుంటే ఇంకా ఆల్ రెడీ అయిపోతుంది. బాయ్.